బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా అలాగే బాలు ఇక రూమ్లో ఉంటారు. ఇక బాలు అయితే మీనాతో, మీనా ఏమైంది? ఆ ప్రభావతి మాటలకి ఇంకా బాధపడుతున్నావా ఏంటి అని అనగానే, లేదండి నేను దానికోసం బాధపడట్లేదు, కానీ ఆమె చేసిన దాని గురించి ఆలోచిస్తుంటేనే అక్కడ మౌనిక ఎలా ఉంటుందో ఏంటోనన్న భయంగా ఉంది. ఏంటి నువ్వు అంటుంది? అవును, వాళ్ళ మేనత్త ఇలాంటి పని చేసి మన కుటుంబాన్ని అవమానించాలి అనుకుందంటే దాంట్లో ఖచ్చితంగా సంజుది అలాగే మౌనిక వాళ్ళ మామయ్య గారిది ఎంతో కొంత పాత్ర ఉంటుంది కదా. అర్థం కావట్లేదా? ఆమె కావాలని మనందరినీ అవమానించాలని చూసింది. అవును మీనా, నాకొచ్చిన కోపానికైతే దాని తల పగలగొట్టాలనిపించింది. ఏవండి, నేను చెప్పేది వినండి. చెప్పు మీనా. నాకెందుకనో అక్కడ మౌనిక సంతోషంగా లేదేమోనని అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే ఇక బాలు, నాకు కూడా అలాగే ఉంది, కానీ మౌనిక తెలియకుండా మనం ఏమీ చేయలేం. మౌనిక చెప్తేనే కదా అక్కడ ఉన్న సమస్య గురించి అర్థమవుతుంది. ఏమోనండి, మౌనిక నిజంగా ఏదైనా సమస్యలా ఉంటే తను మనకి చెప్తేనే ఆ సమస్య తనకి తీరుతుంది, లేకపోతే మౌనిక జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అని మౌనిక గురించి మీనా అలాగే బాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఒక పక్కన సంజు అయితే నీలకంఠం దగ్గరికి వెళ్ళి, ఏంటి నాన్న అత్త ఏదో చేస్తుంది అని చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మనల్నే ఎదవలు చేసిందేంటి? అసలు అత్తను అక్కడ తీసుకెళ్ళడం చాలా తప్పు అని అంటూ ఉంటే, ఒరేయ్ అక్కడి నుంచి మీ అత్త మనల్ని అలా తీసుకురావటమే మంచిదైంది, లేకపోతే ఆ బాలుగాడి చేతిలో మనందరం అడ్డంగా ఇరుక్కుపోయేవాళ్ళం. ఏంటి నా నన్ను అంటుంది? అవును, ఆ పుస్తకతాడు దొంగతనం చేసింది మీ అత్తే. ఆ విషయం ఆ శృతి చూసిందంట, ఫోన్లో వీడియో కూడా ఉందంట. తేడా వస్తే ఆ వీడియో అందరి ముందు బయట పెడతానని చెప్పింది. అందుకనే మీ అత్త మనల్ని ఆ రకంగా చెప్పి బయటికి తీసుకొచ్చింది. ఎంత చేసిందా? అవునరా, ఆ బాలుగడికి కనుక ఈ విషయం తెలిస్తే అక్కడున్న మనల్ని అక్కడే నిలబెట్టి పాతరేసేవాడు. సమయానికి మీ అత్త పంచేయడమే మంచిదైంది. ఏదైనా సరే ఒక మంచి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకున్నాం. ఆ కుటుంబాన్ని వాడిని నేను అవమానించాలనుకున్నాను, కానీ అవకాశం లేకుండా పోయింది అని అంటూ ఉంటే ఇక, ఒరే సంజు ఎందుకలా బాధపడుతున్నావు? వాళ్ళ ఇంటి బిడ్డ ఈ ఇంట్లో ఉంది కాబట్టి వాళ్ళ మీద మనం ఎప్పుడైనా అవకాశం తీసుకోవచ్చు, ఎప్పుడైనా వాళ్ళని మనం ఘోరంగా అవమానించవచ్చు. అవునన్నా, నువ్వు చెప్పింది నిజం. ఆ కుటుంబాన్ని మనం ఎప్పుడైనా అవమానించవచ్చు. త్వరలోనే ఆ కుటుంబాన్ని శాశ్వతంగా మౌనికకి దూరం చేస్తాను, వాళ్ళకి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని సంజు అంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత అమ్మ ఇక బాలుకి ఫోన్ చేస్తుంది. ఇక బాలు, ఏంటి ఇలా డార్లింగ్ ఇలా ఫోన్ చేసావేంటి? ఒరేయ్ పండక్కి మీ అందరినీ ఊరికి తీసుకురమ్మని మీ నాన్నతో చెప్పానురా, కానీ మీ నాన్న ఇప్పటికీ ఉలుకు పలుకు లేదు, అందుకే నీకు ఫోన్ చేశాను. ఎల్లుండే పండగ, రేపే మీ అందరూ కూడా ఇంటికి రావాలి అని అనగానే, ఏ శిల డార్లింగ్ నువ్వు పిలిచాక మేము రాకుండా ఉంటామా? నువ్వన్నీ ఏర్పాటు చేసుకో, ఈ సంతంతర్ని తీసుకొచ్చి అక్కడ పడేసే బాధ్యత నాది అంటూ బాలు కాల్ కట్ చేస్తాడు. ఇంకా ఒక పక్కన మీనా అయితే పూల కొట్లో పూలన్నీ కూడా అమ్మేసి ఇక ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంటికి రాగానే ఇక ప్రభావతి, ఏ ఆగు అని అంటుంది. ఏమైంది అత్తయ్య? చూడు, ఆ ఇంటి ముందు పూల కొట్టు తీస్తావా లేదా? అక్కడ తీసేసి ఎక్కడ పెట్టమంటారు అత్తయ్య? ఏంటి అదేదో పెద్ద షోరూమ్ లాగా ఇక్కడ తీసేసి ఎక్కడ పెట్టమంటావు అంటావేంటి? అసలు నువ్వు పూల కొట్టు పెట్టడానికే వీల్లేదు. ఏమైంది అత్తయ్య? ఏమైందంటావేంటి? నిన్న మౌనిక ఇంటి వాళ్ళు వచ్చి ఆ పూల కొట్టుని చూసి ఎంత అవమానంగా మాట్లాడారు. అది సరిపోనట్టు ఈ సందులో ఉన్న వాళ్ళందరూ కూడా నేనే పూల కొట్టు పెట్టానేమో అనుకొని అందరూ ఎలా ఉంది పూల కొట్టు బిజినెస్ అని అడుగుతున్నారు. నా తల తీసేసినట్టు ఉంది, అవమానంగా అనిపిస్తుంది, అందుకే నువ్వు ఆ పూల కొట్టు పెట్టడానికి వీల్లేదు అని అనగానే ఇక మీనా, చూడండి అత్తయ్య, మీరెన్ని చెప్పినా ఏం చేసినా నేను పూల కొట్టు తీసే ప్రసక్తే లేదు అని అంటుంది. అప్పుడే బాలు వస్తాడు. ఇక ఆ మాట విన్న బాలు, కరెక్ట్గా చెప్పింది మీనా. చూడు ప్రభావతమ్మ, నా భార్య ఆ పూల కొట్టు తీదు. ఆ పూల కొట్టు వల్ల మీకేమైనా సమస్యలు వస్తే వాటిని మీరే తీసుకోండి, మాకెటువంటి సంబంధం లేదు అని అనగానే ఇక సత్యం, బాలు ఏమైందిరా? అది కాదు నాన్న అని అంటూ ఉంటే ఇక ప్రభావతి దగ్గరికి వచ్చి, చూడు ప్రభావతి, పూల కొట్టు వల్ల నీకే సమస్య వచ్చింది? అయినా వాళ్ళు బాగుపడటానికి ఏదో ఒక పని మొదలు పెట్టినప్పుడు దాన్ని మధ్యలో ఆపమనడం కరెక్ట్ కాదు అంటూ సత్యమైతే ఇక ప్రభావతి నోరు మోయించేస్తాడు. ఇంతలోకి అప్పుడే బాలు, నాన్న మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. ఒరేయ్ లేచిపోయినాడా?
లక్షలు మింగినోడా, డబ్బులమ్మా పాలరమ్మా, అందరూ కిందకి రండి అని వెనకాలనే ఇక ప్రభావతి, ఏవైందిరా, మళ్ళీ ఏ గొడవ చేయడానికి అందరినీ ఇంట్లోకి పిలిపిస్తున్నావు, ఇది సరిపోదా ఏంటి అని అంటూ ఉంటే, ఆగు ప్రభావతమ్మా, ఎందుకు కంగారు పడతావు, ముందు అందరు రాని, డబ్బులమ్మా వచ్చేసావు నువ్వు కూడా, ఏంటి బాలు ఎందుకు అందరిని పిలిచావు, ఎందుకంటే షీలా డార్లింగ్ నాకు ఫోన్ చేసింది, పండక్కి మనందరినీ అక్కడికి రమ్మని ఇన్వైట్ చేసింది, ఆ విషయం చెప్పడానికే మిమ్మల్ని కిందకి రమ్మన్నాను అని వెనకాలనే ఇక సత్యం, అమ్మ నాతో కూడా చెప్పింది, అందరం పండక్కి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి అని అంటూ ఉంటే ఇక మనోజ్, నాన్న నాకు కుదరదు అని అంటాడు. అవును, సార్ గారు పార్క్లో పల్లీలు తినాలి కదా, పేపర్లు చదవాలి కదా, అందుకే సార్ గారి బిజినెస్కి టైం కుదరదు అని వెనకాలనే ఇక రోహిణి, బాలు ఎందుకు ఎప్పుడు చూసినా మనోజ్ గురించి మాట్లాడుతూ తనని తక్కువ చేస్తావు, అయినా మనోజ్ కుదరదు అంటే తను జాబ్ కోసం ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నాడు, అందుకే అలా చెప్పాడు, అర్థం చేసుకోకుండా ఎందుకు ప్రతిసారి మనోజ్ని వేలెత్తి చూపిస్తావు, చెప్పు అని వెనకాలనే, ఏంటి పార్లరమ్మా, వాడిని అనేసరికి నీకు పౌరుషం బాగా వచ్చినట్టుంది కదా, వాడు ఉద్యోగాల కోసం తిరుగుతున్నాడు అంటున్నావు, వాడు ఎంత ఇంటర్వ్యూలోకి వెళ్ళినా వాడి మొహాన్ని చూసి ఎవ్వడు ఉద్యోగం ఇవ్వడు, మీ నాన్న బాగా డబ్బున్నాడు అంటావు కదా, మరి వాడితో ఏదో ఒక బిజినెస్ పెట్టించచ్చు కదా అని వెనకాలనే ఇంకా ఒక్కసారిగా ప్రభావతి, పెట్టిస్తాడ్రా, నా కొడుకేమీ నీలాగా కారులు నడుపుకొని బతకాల్సిన అవసరం లేదు, వాళ్ళ నాన్న సంపాదించిన వ్యాపారాలన్నిటికీ కూడా వాడే వారసుడవుతాడు, వాడికే అన్నీ కూడా అప్పగిస్తాడు, చూస్తూ ఉండు. అబ్బో, పగటిపూటే భలే కళ్ళకంటుంది ఈ మనోజ్ మాత, చూడు మనోజ్ మాత, ఒకవేళ నిజంగానే వీళ్ళకి దుబాయ్లో అన్ని బిజినెస్లు అంత డబ్బు ఉంటే వీళ్ళ కుటుంబం తరపున ఒక్కరంటే ఒక్కరిని ఇంటికి పిలిపించి చూడు, అప్పుడు నువ్వు చెప్పిన మాటలు, ఈ పాలరమ్మ మాటలు నేను నమ్ముతాను, ఇప్పుడుకొచ్చి పెళ్ళైనప్పటి నుంచి వీళ్ళ బంధువులు కానీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా ఇంటికి వచ్చిందే లేదు, మాట్లాడిందే లేదు, అసలు వీళ్ళ కన్న తండ్రి మొహం చూసిందే లేదు, నువ్వు వీళ్ళ గురించి చెప్తున్నావా, వీడు మొహం చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు ఎలా పార్క్లో పల్లీలు తిన్నాడో, ఈ దుబాయ్ ఇదంతా కూడా అబద్ధమే అని వెనకాలనే రోహిణి, ఇదేంటి బాలు అచ్చం తెలిసినట్టు మాట్లాడుతున్నాడు, ఏదో ఒకటి కవర్ చేయాలి అని చెప్పేసి, ఆంటీ ఏంటి ఆంటీ అని అంటుంది. అమ్మ రోహిణి, నువ్వు వాగమ్మా, వీడంతే, ఎప్పుడూ అంతే, తలకు మాసిన పనులన్నీ చేస్తూ ఇలా తలతిక్కగా మాట్లాడతాడు, వాడి మాటలు నువ్వు పట్టించుకోవద్దమ్మా అని వెనకాలనే ఇక సత్యం, చూడు ప్రభా, బాలు అన్నాడని కాదు, నిజానికి మనం కూడా ఇప్పటి వరకు రోహిణి వాళ్ళ బంధువుల్ని ఎవరిని కలవలేదు, వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడలేదు, మనోజ్ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ దొరకట్లేదని వాడే చెప్తున్నాడు కదా, వీటన్నిటికీ పరిష్కారం ఒక్కసారి మీ నాన్నని కలవటమేనమ్మా, మీ నాన్నని త్వరగా ఫోన్ చేసి ఇండియాకి రమ్మనమ్మా, ఒకసారి మాట్లాడతాము అని చెప్పి సత్యం కూడా అంటాడు. ఇక మీనా, ఏవండి ముందు టైం అవుతుంది మీరు పదండి అంటూ పైకి తీసుకెళ్తుంది. ఇక రవి అలాగే శృతి కూడా వెళ్ళిపోతూ, ఇక శృతి అయితే ఆగు రవి అంటూ, రోహిణి, బాలు ఎప్పుడు చూసినా మనోజ్ని ఇలా అందరి ముందు తక్కువ చేసి మాట్లాడతాడు, ఎందుకంటే తనకి జాబ్ లేదు కాబట్టి, నువ్వు ఆ జాబ్ ఏదో మీ నాన్నతో మాట్లాడి ఇప్పిస్తే ప్రాబ్లం సాల్వ్, ఇక మనోజ్ గురించి బాలు ఒక్క మాట కూడా మాట్లాడ్డు అంటూ శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి అయితే రోహిణి చేపట్టుకొని పక్కకి తీసుకెళ్తుంది. ఆంటీ ఏమైంది? అమ్మా రోహిణి, చూసావుగమ్మా, అందరూ 4 రకాలుగా మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలకి నువ్వు ఏదో ఒక సమాధానం చెప్పకపోతే ఇలాగే నిన్ను వాడిని అవమానిస్తూనే ఉంటారు, ఆ బాలుగడ్ సంగతి తెలిసిందే కదా, ఇక ఆ మీనా ఇంటి ముందు పూల కొట్టు పెట్టి ఏదో పెద్ద బిజినెస్ చేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తుంది, ఈ టైంలో వాడిని ఎవరు కూడా చులకనగానే చూస్తున్నారు, అందుకే మీ నాన్న కానీ మీ మావయ్య కానీ ఎవరినో ఒకరిని ఇంటికి తీసుకురామ్మా, వాళ్ళని ఒకసారి చూస్తే కానీ వీళ్ళు మాటలు మార్చరు, నీ మనసుని కూడా గౌరవిస్తారు అని అనగానే ఇక రోహిణి, నేను చెప్పిన అబద్ధానికి ఏదో ఒకటి చేయాలి, చూస్తుంటే నాకు బాగా అర్థమవుతుంది అని, సరే ఆంటీ, నేను నాన్నకి ఫోన్ చేసి ఇండియాకి రమ్మని చెప్తాను, త్వరగా చెప్పమ్మా అంటూ ప్రభావతి వెళ్ళిపోతుంది. ఇక ఉదయం అవుతుంది. రోహిణి విద్యని కలిసి ఇదంతా చెప్తుంది. ఏంటే, లేని నాన్నని నువ్వెలా తీసుకొస్తావు? అలాగే నువ్వు దొరికిపోవడం గ్యారంటీ. ఏయ్ ఏంటే, నీ దగ్గరికి వస్తే ఏదో ఐడియా ఇస్తావనుకుంటే ఇలా నన్ను భయపెడుతున్నావేంటి? విద్య, నువ్వే నాకు ఏదో ఒక ఐడియా ఇవ్వాలి. సరే, ఇవ్వక చేస్తానా ఏంటి? నీ ఫ్రెండ్గా అయినందుకు నీతో పాటు నేను కూడా అబద్ధాలని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ విద్య, ఏదో ఒక ఐడియా ఇవ్వవే. సరే ఇస్తానుండు.
ఇంతకీ నీ మావయ్యని కానీ మీ నాన్నని కానీ తీసుకురమ్మని చెప్పారంటున్నావు కదా, అందుకే ముందు మీ మావయ్య అని చెప్పి ఎవరైనా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ దొరుకుతాడు కదా, అతను దుబాయ్లో ఉన్న మీ మావయ్య అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిచ్చు. వాళ్ళందరితో మాట్లాడాక ఆ బాలుగాడు అలాగే ఇంట్లో అందరూ కూడా మీ మావయ్య ఆయనే అనుకొని కొన్ని రోజులు సైలెంట్గా ఉంటారు. ఆ తర్వాత వీలు చూసుకొని నువ్వు మనోజ్కి జాబ్ వచ్చాక నీ గురించి నిజం చెప్పేసి. బానే ఉంది ఐడియా. మరి పెయిడ్ ఆర్టిస్ట్ ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ దొరకడం ఏముంది, వెతికితే వాళ్ళే దొరుకుతారు అని చెప్పేసి ఇక విద్య, ఒక్క నిమిషం, నాకు తెలిసిన వాళ్ళు ఆర్టిస్ట్ ఉన్నాడు, అతనికి కాల్ చేస్తే ఎవరైనా దొరుకుతారేమో ఉండు అంటూ ఇక విద్య అయితే అతనికి కాల్ చేస్తుంది. ఇలా మాకొక ఆర్టిస్ట్ కావాలి, అతను ఇలా నటించాలి అని అంటుంది. ఇక ఆ మాటకి సరే మేడం, మేము ఈవినింగ్ కల్లా మీ దగ్గరికి పంపిస్తాను, అతనితో ఏం మాట్లాడాలి ఏంటో మీరు ట్రైనింగ్ ఇచ్చుకోండి, ఓకే ఓకే అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక ఇదంతా విన్న రోహిణి అయితే సూపర్ విద్య, నాకు చాలా హ్యాపీగా ఉంది, నా ప్రాబ్లం ఇంత ఈజీగా సాల్వ్ అవుతుందని అస్సలు అనుకోలేదు. రోహిణి, డబ్బుంటే చాలు ఈ రోజుల్లో ఏదైనా జరిగిపోతుంది అని అంటుంది. ఇక ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ అయిన తర్వాత ఆ పెయిడ్ ఆర్టిస్ట్ అయితే ఇక సూటు బూటు వేసుకొని రోహిణి విద్య దగ్గరికి వస్తాడు. ఇక రోహిణి, మీరు నా పేరే పుల్లారావు అని అనగానే, ఇదేంటి నీ భాష ఇలా ఉంది? అంతే, నా భాష అలాగే ఉంటుంది అని అంటూ ఉంటే ఇక విద్య, సరే సరే చూడు, మేము చెప్పిందంతా నువ్వు వీళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాలి, ఓకేనా? ముందు చెప్పండి, మాట్లాడగలనో లేదో ఆ తర్వాత మీకే తెలుసుద్ది అని అంటాడు. ఇక రోహిణి, వీడేంటి ఇంత చీప్గా మాట్లాడుతున్నాడు, దొరికిపోతాడేమో, దొరకకుండా నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయ రోహిణి అని చెప్పేసి, చూడండి మీరు దుబాయ్లో బిజినెస్ చేసి ఇండియాకి వచ్చారు, అలాగే తిను మీ మేనకోడలు, మీ మేనకోడల్ని చూడటానికి మీరు ఇంటికి వచ్చారు, ఈ విషయం మీరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో చెప్పాలి, అలాగే వాళ్ళు భోజనం ఇది అని హడావుడి చేస్తారు, కానీ మీరు భోజనం చేయడం కుదరదని, అలాగే బిజినెస్లు కొంచెం లాస్లో ఉన్నాయని, రోహిణి వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఇండియాకి రావటం కుదరదని మీరు మేనేజ్ చేయాలి, ఓకేనా? ఏంది దోబయా అని అంటూ ఉంటే, ఏంటి అర్థమైందా లేదా అని అనగానే, ఓకే ఓకే అలాగే చెప్తానమ్మాయి అంటూ ఇక అతన్ని తీసుకొని రోహిణి అయితే తన ఇంటికి బయలుదేరుతుంది. ఇంతలోకి ప్రభావతి వాళ్ళందరూ కూడా ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక బాలు అయితే, ఏంటి ఇంట్లో అందరూ దేనికోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తున్నారు, అందరు మొహాలు కూడా చిచ్చుబుడ్డిలా వెలిగిపోతున్నాయి, ఏంటి ఈ లక్షలు మింగేసినాడికి కొంపతీసి జాబ్ వచ్చిందా ఏంటి అని అనగానే, నువ్వు వాగరా, ఎప్పుడు చూసినా రోహిణి వాళ్ళ పుట్టింట్లోంచి ఎవరూ రాలేదు ఇది అది అంటూ ఎప్పుడు రోహిణిని తక్కువ చేసి మాట్లాడతావుగా, కొంపతీసి రోహిణి వాళ్ళ నాన్న ఇండియాకి వచ్చేసాడా ఏంటి అని అనగానే, కాదు, దుబాయ్లో ఉండే రోహిణి వాళ్ళ మావయ్య ఇండియాకి వచ్చాడంట, రోహిణి అతన్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళింది, నీ పాటికి వచ్చేస్తూ ఉంటుంది అని అనగానే, అబ్బో దానిక ఈ హడావుడి, అవునవును, అలాగే నీ పెళ్ళం ఇంటి ముందు పూల కొట్టుని మూసేసి ఇంటికి రమ్మను, ఆ పూల కొట్టు చూస్తే రోహిణి వాళ్ళకి వాళ్ళ మావయ్య దగ్గర చాలా అవమానం అని అనగానే ఇక మీనా అప్పుడే ఇంటికి వస్తుంది. రాగానే, చూడు ఆ పూల కొట్టు మాదే అని రోహిణి వాళ్ళ మావయ్య దగ్గర మాట్లాడకు, అలా మాట్లాడితే ఆయన ముందు మనకి చాలా ఇన్సల్ట్గా ఉంటుంది అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇక సత్యం, చూడు ప్రభా, చేసే పనిని చెప్పుకోవడంలో తప్పులేదు, అలా తక్కువ చేసి మాట్లాడకు అని అంటాడు. ఇక శృతి, అవునంటీ, ఎవరికి ఏదుంటే అది చెప్తారు, దాంట్లో తక్కువ ఎక్కువ ఏముంది చెప్పండి అని అనగానే ఇక రవి, శృతి చెప్పింది కరెక్ట్ అమ్మా, నువ్వు ప్రతి విషయంలో వదిన్ని తక్కువ చేయడం కరెక్ట్ కాదు, ఎన్నిసార్లు చెప్పినా ఈ మనోజ్ మాతకి అర్థం కాదులేరా అని బాలు అంటాడు. అప్పుడే రోహిణి అలాగే వాళ్ళ మామయ్య ఇద్దరు ఆటోలో ఇంట్లో దిగుతారు. ఆటోలో దిగగానే ఇక ఒక్కసారిగా బాలు, అదేంటి ఫారెన్ నుంచి వచ్చాడు, కోట్లు ఉంటాయన్నాడు, చీప్గా ఆటోలో దిగాడేంటి, నాకేదో తేడాగానే ఉంది అని అనగానే ఇక ప్రభావతి, ఇలా డబ్బున్న వాళ్ళు ఒక్కొక్కసారి ఇలాగే వస్తారులే అని చెప్పి మనోజ్ అలాగే ప్రభావతి, నమస్కారం అన్నయ్య గారు, నమస్కారం, నమస్తే అంకుల్ అంటూ మనోజ్ అయితే ఇక అతన్ని లోపలికి తీసుకెళ్ళగానే, ఆయ్ నమస్తే అని అంటాడు. ఒక్కసారిగా గొంతు విని బాలు అందరూ కూడా షాక్ అయిపోయి, ఏంటి వీడి గొంతు వీడి సెటప్కి గెటప్కి అసలు అనలేదే అని అనుకుంటూ ఉంటే ఇంకాలోకి రోహిణి అయితే, మా మావయ్య పుట్టడం పెరగడం అంతా పల్లెటూరులో, ఓన్లీ బిజినెస్కి మాత్రమే అక్కడికి వెళ్ళాడు, అందుకే అతని స్లాంగ్ అయితే మారలేదు అని అంటుంది. ఇక ప్రభావతి,
అన్నయ్య గారు రండి రండి కూర్చోండి. ఏ మీనా అలా చూస్తున్నావంటే వెళ్ళి చల్లగా బాదం పాలో ఏవో తీసుకొని రా అని అనగానే ఇక మీనా బాదం పాలు పోసి తీసుకొని వస్తుంది. ఇక మనోజు అలాగే అంకుల్ నేను మావయ్య తనే నా హస్బెండ్ మనోజ్ అని అనగానే ఆయ్ ఆయ్ చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఇంట్లో ఖాళీగా ఉంది నువ్వేనట్టున్నాడు ఉన్నావు అని అనగానే ఇక బాలు ఈ విషయం అయితే కరెక్ట్గా చెప్పు. ఇంతకీ నీ మొహం అంతా కళ్ళజోడు ఉండడంతో మొహం కనిపించట్లా. ఒకసారి కళ్ళజోడు తీస్తారా అని అనగానే ఒక్కసారిగా కళ్ళజోడు తీస్తాడు. తీయగానే బాలు వీడినెక్కడో చూసినట్టు అనిపిస్తుందే అని ఆలోచిస్తూ ఉంటే ఇక మీనా ఏమైందండి అలా చూస్తున్నారు అతన్ని? వీడినెక్కడో చూశాను మీనా. ఆయన దుబాయ్లో ఉంటాడని చెప్పారు కదా, మరి మీరెక్కడ చూస్తారు? మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటుంటారులే. లేదు అంటూ ఉంటే ఇక ప్రభావతి ఏం లేదన్నయ్య గారు, మనోజ్కి ఏదైనా బిజినెస్ చూస్తే మనోజ్ కూడా బిజినెస్ చేసుకుంటాడు కదా, దానికోసమే అని వెనకాలనే ఇక రోహిణి ఆంటీ ఏంటిలా మీరు మావయ్య రాగానే ఇలా మాట్లాడితే ఎంత అవమానంగా ఉంటుంది. మీరు దీని గురించి ఏమీ మాట్లాడద్దు. ఆయన జస్ట్ ఇండియాకు వచ్చి వెళ్ళిపోవడానికి వచ్చారు, అలాగే నన్ను కలవటానికి వచ్చారు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అయితే అవునా అవునా అమ్మా అని అంటుంది. ఇక సత్యం నమస్కారం అండి అని వెనకాలనే నమస్తే నమస్తే. మీరు మా రోహిణిని ఈ ఇంటి పెళ్లి చేసినప్పటి నుంచి ఎవరు తన వాళ్ళంటూ ఇంటికి రాలేదు. అప్పటి నుంచి తన వాళ్ళని కలవాలని మేము అనుకున్నాం. ఎన్నాళ్ళకి మీరైనా ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇంతకీ మీరు దుబాయ్లో ఏం బిజినెస్ చేస్తారు అని వెనకాలనే నేను ఇడ్లీలు పూరీలు చపాతీలు అని అంటూ ఉంటే ఒక్కసారిగా రోహిణి వీడు అంతా ఇరికించేలా ఉన్నాడే అని అంటూ ఉంటే ఇక బాలు ఏంటి మీరు ఇడ్లీ బండేస్తారా ఏంటి అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి ఏంట్రా నువ్వు పరువంతా తీస్తున్నావు అని అనగానే అంటే ఆంటీ మావయ్యకి అక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి, టిఫిన్ హోటల్స్, వాటి గురించి చెప్తున్నారు. మావయ్య దుబాయ్లో పెద్ద పెట్రోల్ బంకులు వాటిని నడుపుతూ ఉంటారు, అలాగే చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి అని అనగానే హోటల్సా అని అంటుంది. ఇంతలోకి అప్పుడే కామాక్షి ఇక ఆటో దిగి ప్రభా ప్రభా అంటూ గబగబా ఇంటికి వస్తుంది. ఇక రాగానే ప్రభావతి ఈ కామాక్షి ఏంటి ఇలా వచ్చేసింది, రోహిణి వాళ్ళ మావయ్య వస్తున్నాడని చెప్పానుగా అందుకే వచ్చేసి ఉంటుంది అని చెప్పేసి ఏంటి కామాక్షి ఇలా వచ్చావు? ప్రభా రోహిణి వాళ్ళ మావయ్య వచ్చాడన్నావుగా అందుకే వచ్చాను. ఇప్పుడైనా లోపల ఉన్నారులే, వాళ్ళేదో మాట్లాడుతున్నారు. ఏంటి ప్రభా నన్ను ఆయన పరిచయం చేయకుండా వదిలేస్తావా ఏంటి? అయినా నేను ఈ సంబంధం నేనే కదా కుదిర్చాను. రోహిణి నా వల్లే కదా మీ ఇంటి కోడలైంది. అలాంటప్పుడు అంత పెద్ద బిజినెస్ మ్యాన్తో నన్ను మాట్లాడించవా ఏంటి ప్రభా ఇది? అది కాదు కామాక్షి, నాకు చెప్పొద్దు. నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి. దుబాయ్ నుంచి ఎంత బంగారం తెచ్చారో ఏంటో, ఒక బిస్కెటేనా రోహిణి దగ్గర నుంచి నేను తీసుకోవాలి. నువ్వు వడ్లెగు అంటూ ఇక అన్నయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా రోహిణి మావయ్య ఆమె కామాక్షి ఆంటీ మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ అని అనగానే ఒక్కసారిగా కామాక్షి అతన్ని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి వీడు నీ మావయ్య దుబాయ్లో ఉంటాడా? వీడు రోడ్డు మీద ఇడ్లీలు చపాతీలు పూరీలు అమ్ముకునేవాడు కదా అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక వాడైతే అదే అమ్మగారు, ఒరే ఎదవా నా దగ్గర నువ్వు 50 రూపాయలు నొక్కేసావు, ఇస్తాను చిల్లర లేదు అని చెప్పి వారం రోజుల నుంచి ఇవ్వట్లేదు, ఎప్పుడైనా ఇస్తావా లేదా అని అనగానే కామాక్షి ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రభావతి అంటుంది. ఇక రోహిణి దొరికిపోయానే అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక బాలు ఆగరా నువ్వు దుబాయ్ నుంచి వచ్చానని అబద్ధం చెప్తావా? నాకు ఇప్పుడు బాగా గుర్తొచ్చింది. 2-3 సార్లు నీ దగ్గర నేను ఇడ్లీ తిన్నాను. నువ్వు రోడ్డు మీద ఇడ్లీల బండి అమ్ముకునేవాడివి కదా? అవును. మరి రోహిణి వాళ్ళ బాబాయ్ అని చెప్పావేంటి? అంటే ఇదంతా అబద్ధమా అని వెనకాలనే ప్రభావతి షాక్ అయిపోతుంది. అమ్మ రోహిణి ఏంటమ్మా ఇది అని సత్యం అలాగే ప్రభావతి అంటారు. ఇక రోహిణి అడ్డంగా దొరికిపోయానే అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వాడు ఏమో డబ్బులు ఇచ్చి ఇలా చెప్పమంటే ఇక్కడ చెప్పాను అంతే, నాకేమీ సంబంధం లేదు అంటూ బయటికి పారిపోతాడు. ఇక రోహిణి అమ్మో ఈ పాలరమ్మ ఈ మనోజ్ కొడుకంటే ఎక్కువ డేంజర్, వీడు పచ్చి అబద్ధాలు చెప్పాడు కానీ ఈమె మనుషుల్ని పెట్టి మరీ అబద్ధాలు ఆడిస్తుంది, ఎన్ని నాటకాలు ఆడుతుందో అని వెనకాలనే ఇక రోహిణి స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తుంది. ఇక సత్యం ఏంటమ్మా రోహిణి ఇదంతా అని అంటాడు. మావయ్య అత్తయ్య నన్ను క్షమించండి, నేను మీకు చెప్పిందంతా అబద్ధం. నిజానికి మా నాన్న దుబాయ్లో లేడు, అసలు మా నాన్న బ్రతికే లేడు, ఆయన ఎప్పుడో చనిపోయాడు. కానీ నాకు ఆస్తి డబ్బు ఉందని తెలిస్తేనే ఆంటీ నన్ను కోడలుగా చేసుకుంటుందని
మనోజ్తో ఆంటీతో నేను అబద్ధం చెప్పించాను. అవును, నిజానికి నాకు చిల్లి గవ్వ ఆస్తి కూడా లేదు, మా నాన్న కూడా లేడు అని అంత నిజాన్ని ఒప్పేసుకుంటుంది. అది విన్న మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ప్రభావతి కళ్ళు తిరిగినంత పనవుతుంది. ఇక కామాక్షి ప్రభా ప్రభా అంటూ ముఖం మీద నీళ్ళని చుమ్ముతుంది. ఇంకా సత్యం, ఏంటమ్మా ఇది? నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళమే మేము అని ఎన్నోసార్లు నీకు చెప్పాం, కానీ నువ్వు ఇలా అబద్ధాలు చెప్పి ఈ ఇంటి కోళ్ళవడం కరెక్ట్ కాదమ్మా అని వెనకాలనే ఇక బాలు, ఆ అమ్మ పార్లరమ్మా, వీడికి తగ్గ పిల్లనే దొరికావు, వీడు లక్షలు మింగాడు, నువ్వు లక్షలే ఉన్నాయని అబద్ధం చెప్పి ఈ ఇంటికి కోడలైపోయావు. ఏం ప్రభావతమ్మా, ఎప్పుడు చూసినా నా భార్య ఇది అది అంటూ గయ్యాల్లాగా మొహం మీద విరుచుకుపడేదానివి. ఇప్పుడు ఈ పార్లరమ్మకి చిల్లి గవ్వ కూడా లేదంట. దుబాయ్ నుంచి గోల్డ్ వస్తుందని మురిసిపోయేదానిగా ఇప్పుడుంది నీకు అసలు కదా అని అంటాడు. ఇక ప్రభావతి కూడా షాక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.